Hello everyone, welcome back to Solid Movie Stuff. నేను మీ అసబి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ద ప్రీలూడ్ ఆఫ్ కల్కి 2898 AD అని చెప్పి ఫ్యూ అవర్స్ బ్యాక్ డైరెక్టర్ నాగేశ్వన్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో కల్కి 2898 AD మూవీ అసలు దేని గురించి, ఆ మూవీలో ఏముంటుంది అనేది మనకు క్లియర్ గా తెలుగులో ఆయన మాటలో చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ లో కూడా చెప్పారు. అయితే మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం, అందులో ద మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ మన లాస్ట్ అవతారం శ్రీకృష్ణుడు వారితో ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్ తో రాసిందే ఈ స్టోరీ అని ఆయన క్లియర్ గా చెప్పారు. సో శ్రీకృష్ణుడు వారి అవతారం తర్వాత దశావతారం వచ్చేసి కల్కి. ఇప్పుడు ఆ అవతారం మనకు కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా రాబోతుంది అనే క్వశ్చన్ నుండి వచ్చిందే ఈ స్టోరీ అని క్లియర్ గా చెప్పారు. అలాగే తెలుగులో 2 minutes 26 seconds ఉన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఇదే టాపిక్ మీద ఇంగ్లీష్ లో కూడా 4 minutes వీడియో రిలీజ్ చేశారు. అందులో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మహాభారతానికి సీక్వెల్ రాస్తే అంటే కంటిన్యూషన్ ఉంటే అండ్ కలియుగంలో ఏం జరుగుతుంది అనేది చెప్తూ దుర్యోధనుడు ద్వాపర యుగం నుండి కలియుగంలోకి అల్టిమేట్ ఫైనల్ రూపంలో వస్తే మన హీరోస్ కూడా ఖచ్చితంగా వస్తారని చెప్పారు. అండ్ అలాగే ఒకసారి ఇమ్మోర్టల్స్ గురించి కూడా టాపిక్ చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ మన హీరోస్ అన్నారు, అంటే ఒక్కరికంటే ఎక్కువ మంది ఉంటారని క్లియర్ గా చెప్పేశారు. అందులో ఒకరు అశ్వత్థామ. ఒకప్పుడు తప్పు చేసిన పశ్చాత్తాపంతో 6000 సంవత్సరాలు బ్రతికి 10వ అవతారం కోసం వెయిట్ చేసినట్లుగా మనకు ఆల్రెడీ ట్రైలర్ లో చూపించారు. అండ్ భైరవ ఎవరు అనేది ఇంకా చెప్పలేదు. డెఫినెట్లీ హీ ఈజ్ వన్ ఆఫ్ ది హీరో. వన్ ఆఫ్ ద హీరో అంటే కల్కి రోల్ కాకుండా భైరవ రోల్ ఎందుకు ఇచ్చారు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు, తిట్టుకుంటున్నారు, డౌట్స్ రేస్ చేస్తున్నారు. బట్ మనం ఈ వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేసాం. ఇఫ్ భైరవ కల్కి అవతారం కాకపోతే భైరవ ఎవరవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో చాలా మంది ఇంపోర్టల్స్ ఉన్నారు, లైక్ వ్యాస మహర్షుల వారు, మార్కండేయ, మహాబలి చక్రవర్తి, కృపాచార్య, విభీషణ, పరశురాముల వారు, ఆంజనేయ స్వామి వారు, ఇలా చాలా మంది మూవీలో విడతల వారిగా వస్తారు. అందులో మనకు ఈ పాటలోని ట్రైలర్ లో జస్ట్ అశ్వత్థామను మాత్రమే చూపించారు. అండ్ మూవీ మొత్తంలో ఇంకెవరన్నా చూపిస్తారేమో చూడాలి. కానీ ఈ ప్రీలూడ్ ఆఫ్ కల్కి 2898 AD వీడియోలో చెప్పినట్లుగా ఈ మూవీ స్టోరీ కేవలం ఇండియన్స్ కోసమే కాదు, ప్రపంచం కోసం రాసిన కథ అన్నారు. అందుకనే 10వ అవతారం అని చెప్పడానికి పేరు మేబీ కల్కి అని మెన్షన్ చేయకుండా భైరవ అని అంటున్నారేమో. ఆర్ అదొక్క పేరే మూవీలో కల్కి అని పిలుస్తూ మిగతా పేర్లను మార్చి వేరే పేర్లతో పిలుస్తారేమో. లైక్ కలిని ఎస్కిన్ అని ఎలా పిలుస్తున్నారో అలా. ఆర్ ఇమ్మోర్టల్స్ పేర్లను మారిస్తే ఇండియన్స్ ఒప్పుకోరేమో అని వారి పేర్లు అలాగే పెట్టేశారేమో చూడాలి. సో ఇది క్లియర్ గా కలియుగంలో కల్కి అవతారమూర్తి కలితో చేసే యుద్ధం అయినప్పటికీ దాన్ని మన ఇండియన్స్ క్లియర్ గా అర్థం చేసుకుంటారు. మహాభారతంలో ఏం జరిగింది అనేది వాళ్ళకి క్లియర్ గా ఒక ఐడియా ఉంది. బట్ మిగతా వాళ్లకు అంటే ప్రపంచానికి తెలియడానికి వాళ్ళకి అర్థం అవడం కోసం ఈజీగా సింపుల్ గా వార్ బిట్వీన్ గుడ్ ఓవర్ ఈవిల్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేసి చెప్తారేమో. అంటే ఎస్కిన్ వద్ద ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి పీపుల్ ని ఎలా హింసిస్తాడు అనేది బేసిక్ నుండి చూపిస్తారు. మనకంటే ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి కలియుగంలో కలి ఏం చేస్తాడనేది తెలుసు. నాన్ ఇండియన్స్ కి ఐడియా రావాలి కాబట్టి అవన్నీ చెప్పొచ్చు. అండ్ అలాగే ద్వాపర యుగంలో దుర్యోధనుడు ఎలాంటి వాడో మనం విన్నాం, మూవీస్ లో చూసాం. బట్ కలియుగంలో కలి ఏం చేస్తాడు, ఎలా ఈ రేంజ్ కి అంత క్రూయల్ గా మారాడు అనేది చూపించొచ్చు. అంటే హీఈస్ ఈవిల్ అని సింపుల్ గా కాకుండా క్లియర్ కట్ గా చూపిస్తారేమో. దెన్ ఇమాజిన్ కమల్ హాసన్ గారు ఆ క్యారెక్టర్ ని చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ ని చింపి అవతల పడేస్తారు. అండ్ అలాగే ఎస్కిన్ ఒక ఆస్ట్రోనాట్ అని మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ ప్రీలూడ్ వీడియోలో ఒక పిక్ ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఐదర్ అది B&B యానిమేటెడ్ ఎపిసోడ్ లోని లోడింగ్ ఏరియా అయినా అవ్వచ్చు, ఆర్ స్పేస్ ట్రావెలర్ కాబట్టి అడ్వాన్స్ రాకెట్ వేసుకుని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎస్కిన్ స్పేస్ లోకి ట్రావెల్ చేశాడా అంటే వాళ్ళ జెట్స్ ని మనం క్లియర్ గా ఆ రాకెట్ మీద చూడొచ్చు. అంటే అవి రాకెట్ లోపల ఉంటాయనుకుంటా. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత వాటితో సర్చ్ చేస్తూ ఉంటారేమో. అంటే వేరే స్పేసెస్ లైక్ ప్లానెట్స్ లో ఎక్స్ప్లోర్ చేసి సర్చ్ చేస్తారేమో. జస్ట్ లైక్ మనకు స్క్రాచ్ వీడియోలో నైట్ ఒక రైడర్ వర్షంలో దీన్ని వెతుకుతూ ఉంటాడు. సో అలాంటివి ఏమన్నా చేస్తారా అంటే ఎస్కిన్ కి ఆ రెడ్ కలర్ స్టోన్ ఎలా వచ్చింది అనేది కాన్సెప్ట్ ఏమన్నా చూపిస్తారా? సో ఆల్రెడీ నాగేశ్వన్ గారు ఇది భూమి మీద జరిగే మూవీ అని అన్నారు. మరి స్పేస్ షిప్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. ఎస్కిన్ పాస్ లో స్టోరీ ఏదైనా పెట్టి దాన్ని హైడ్ చేసి పెట్టారా అంటే మూవీలో మాత్రమే చూపించడానికి వెయిట్ చేపిస్తున్నారా? సో ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ విజువల్స్ ఆర్ సాలిడ్లీ ఫ్యాంటాస్టిక్. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా విజువల్స్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. హాలీవుడ్ లో జనరల్ గా ఇలాంటివి చూస్తాం. ఇప్పుడు మన ఇండియాలో అది కూడా మన తెలుగు మూవీలో ఇలాంటి విజువల్స్ చూస్తుంటే సూపర్ గా ఫీలింగ్ వస్తుంది. అండ్ మూవీ గురించి ఇంత పాజిటివ్ గా ఉన్నా సరే మూవీ టీం ఎందుకని అంటే రెగ్యులర్ వేలో ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు? మూవీ రిలీజ్ అవడానికి ఎగ్జాక్ట్లీ ఈ రోజుతో కలుపుకొని 9 days ఉంది. సో 9 days ఉంది అనగా ఈ ప్రీలూడ్ ఎపిసోడ్ వదిలేరు. అండ్ ఇప్పుడు
మూవీ గురించి దాని ఎగ్జాక్ట్ స్టోరీ గురించి క్లియర్ గా చెప్తున్నారు. అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో 6000 years బ్యాక్ స్టార్ట్ అయ్యి 2898 AD లో ఎండ్ అవుతుంది అన్నారు డైరెక్టర్ గారు. సో 6000 years బ్యాక్ స్టోరీ మహాభారతం అని మనం ఆల్రెడీ డీటెయిల్ గా ఒక వీడియో చేసాం. సో మహాభారతం అనగానే ఆటోమేటిక్ గా ఇండియన్స్ ఎలాగో మూవీ చూస్తారు. స్టార్ట్ లో తక్కువ మందికి తెలిసిన ఇందులో ద్వాపర యుగం నాటి పాత్రలు ఉన్నాయి. ఈ మూవీ దశావతారం గురించి అని జనాలకు తెలిసి వాళ్ళ మౌత్ టాక్ తో ఈ మూవీకి చాలా మంది వస్తారన్న ధీమా మూవీ టీమ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇంతమంది స్టార్స్ ఉన్నారు కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ నుండి ఆల్రెడీ ఒక బజ్ ఉంది అని వాళ్ళకి ఐడియా ఉంది. సో మూవీ టాక్ తో ఈ మూవీ వెరీ పాజిటివ్ గా వెళ్తుంది అని అనుకుని పర్టికులర్ గా డీటెయిల్ గా ప్రమోషన్స్ ఎక్కువగా చేయడం లేదనుకుంటా. అండ్ అలాగే అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ప్రొడక్షన్ బడ్జెట్ ఆల్మోస్ట్ 3000 కోట్లు అండ్ ప్రమోషన్స్ కి 1500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అంత పెద్ద మూవీ రిఫరెన్స్ తో క్లిక్ అయితే ఆల్మోస్ట్ ఇండియన్ అవెంజర్స్ మాదిరి మూవీ ఇది. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఈ మూవీలో ఉన్నాయి. సో దానిలాగానే బడ్జెట్ మన మూవీకి తగ్గట్లుగా పెట్టి ప్రమోషన్స్ మాత్రం అలా కాకుండా జస్ట్ నార్మల్ గా చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే సింపుల్ ట్రెడిషనల్ వేలో కాకుండా డిఫరెంట్ గా స్లోగా ప్రమోషన్ చేస్తున్నారు. సో వాళ్ళు మూవీ అవుట్పుట్ తో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంతలా అంటే ఇలాంటి మూవీ ఇంతవరకు ఇండియన్స్ ఎవరు అచీవ్ చేయలేదు అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారనిపిస్తుంది. సో దాని వల్లనే ఎలాగో టైం లేదు, అందుకనే ఓ ఆర్భటాలు లేకుండా లాస్ట్ మినిట్ లో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని భావించారేమో గానీ సింపుల్ గా మూవీ స్టోరీని రాజమౌళి గారు మూవీ రిలీజ్ కంటే ముందు ఎలా చెప్తారో సేమ్ అలాగే ఈ వీడియో రూపంలో చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఇది జస్ట్ ఎపిసోడ్ 1 మాత్రమే అండ్ ఇంకా 8 days ఉంది. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారో ఆ ఎపిసోడ్స్ లో ఏమేమి చెప్తారనేది వెయిటింగ్. నేనైతే అన్డౌటెడ్లీ మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని గట్టిగా ఫ్రమ్ ద స్టార్ట్ ఆ కెమెరా వీడియో దగ్గర నుండి అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ప్రతిసారి దాన్ని మూవీ టీం పెంచుతూనే ఉన్నారు కానీ అస్సలు తగ్గించడం లేదు. నిజానికి ప్రమోషన్స్ గురించి నేను అస్సలు పట్టించుకోవడం లేదు. మూవీ మాట్లాడుతుంది అనే నమ్మకం నాకు కూడా ఎప్పటి నుండో ఉంది. దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కాంతారా మూవీ. దాని ప్రొడక్షన్ కాస్ట్ అండ్ కలెక్షన్ చూడండి. సో అక్కడ కంటెంట్ మాట్లాడింది అంటే ఆ మౌత్ టాక్ తోనే ఆ మూవీకి విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా కలికి 2898 AD మూవీ కోసం అయిన ప్రొడక్షన్ కాస్ట్ చాలు, ప్రమోషన్ కాస్ట్ చేయాలనుకోవడం లేదనుకుంటా ఆ మూవీ టీం. సో మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ 600 crores 5 days లోనే రావచ్చు. మేబీ మౌత్ టాక్ తో మూవీ ఇంకా బాగా బిజినెస్ చేస్తే దెన్ స్కై ఇస్ ద లిమిట్. సో ప్రమోషన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. అప్పట్లో బాహుబలి పార్ట్ 1 కి ఎస్ఎస్ రాజమౌళి గారి బ్రాండ్ వాల్యూ అండ్ మూవీలోని కంటెంట్ తో నార్త్ లో ఒక హైప్ క్రియేట్ అయింది. అండ్ కల్కి 2898 AD మూవీ కంప్లీట్లీ రివర్స్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ ప్రభాస్ గారు అండ్ మిగతా స్టార్స్ తో మూవీ అని చెప్పి చూడడానికి వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలా మందికి డైరెక్టర్ గారు కూడా తెలియదు, ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా తెలియదు. ఇది నమ్మకపోయినా ద హార్డ్ ట్రూత్. బట్ అయినా సరే మూవీలోని కంటెంట్ మాట్లాడుతుంది అని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అందుకనే ప్రొడ్యూసర్ గారు రిలీజ్ అయ్యే వరకు ఇది చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత ఇది పెద్ద సినిమా అన్నారు. సో వెయిటింగ్. ఈ స్టార్స్ ఓరియంటెడ్ పెద్ద సినిమా ప్లస్ కంటెంట్ ఓరియంటెడ్ చిన్న సినిమా కలెక్షన్స్ లో రెండింటిని మడతపెట్టి కొట్టాలని వెయిటింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్ తో నాతో మాట్లాడండి, రిప్లైస్ తో నేను మీతో మాట్లాడతాను. మన సోషల్ మీడియాని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.